అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అని టీడీపీ యువ నాయకులు దార్ల రాజేంద్ర నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ విమర్శించారు. నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అక్రమ మద్యం వ్యాపారాలకు అడ్డుపడుతున్నాడని కక్ష కట్టిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పథకం ప్రకారం టార్గెట్ చేసి నాయుడుపేట పట్టణ సిఐ బాబీని ఏసీబీ కేసులో ఇరికించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సత్యనారాయణ రెడ్డి పెళ్లకూరు మండలంలో కొండలను కరిగించి దోచుకున్న వైనం నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు అన్నారు. సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కాదు, అతను డైఫర్ రెడ్డి. ఈ డైఫర్ రెడ్డి ఏం పనులు చేస్తాడంటే ఇతని గతంలో ఆ పెళ్లకూరు మండలం కొండను మొత్తం దోచేశాడు. మరి కొండను దోచేశాడు, ఇసుక తోలేశాడు, చెన్నై తోలేశాడు, అనేక అక్రమాలు. మరి పొళ్ళు కట్టులు తవ్వేశాడు. గత 20-25 సంవత్సరాల నుంచి అనేక అక్రమాలు చేసి అనేక కేసుల్లో కోర్టుల్లో ఉన్న వ్యక్తి ఈ డైఫర్ రెడ్డి. మరి ఈ డైఫర్ రెడ్డి పని ఏంటంటే, ఇతనికి అధికారం కోల్పోయిన తర్వాత అధికారులు ఇతని మాట వినకపోతే ఎస్సీ అధికారుల్ని, బీసీ అధికారుల్ని, మైనార్టీ అధికారుల్ని టార్గెట్ చేస్తాడు. మరి టార్గెట్ చేస్తూ అంటే వీళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్ని అనగదొక్కేటప్పుడు ఆ ప్రభుత్వంలో ఎస్సీలను అనగదొక్కాడు. వీళ్ళు అదే నేర్చుకొని మరి ఎస్సీ అధికారుల్ని టార్గెట్ చేసి వీళ్ళు అక్రమ మద్యాలు అమ్ముతూ ఉంటే వాటిని అరికడుతున్నారని చెప్పి అధికారులు వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ట్రాప్ చేయడం, ట్రాప్ చేయడం, మామూలు ఈ యొక్క డబ్బులతో ట్రాప్ చేయడం. అసలు సంబంధం లేదు. బాబీ అనే సిఐ గారికి అసలు సంబంధం లేదు. అతను నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఈరోజు 1.5 సంవత్సరం నుంచి అతను ఈరోజు నాయుడుపేటలో సులూరుపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పోస్టింగ్ చేయించినప్పటి నుంచి ప్రభుత్వానికి, ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ట్రాఫిక్ నియంత్రణ అయితే ఏమి, మరి ఏటి పండుగలో చూసావో నీకు ఆల్రెడీ నీ భాగవతం అంతా తెలుసు. పెళ్లకూరు మండలం సులూరుపేట నియోజకవర్గం జనాలకంతా నీ భాగవతం తెలుసు. నువ్వు చేసిన అక్రమాలు తెలుసు, నువ్వు చేసిన అవినీతులు తెలుసు, నువ్వు ఎంతమంది ఎస్సీ నాయకుల్ని, బీసీ నాయకుల్ని, మైనార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టేవని తెలుసు. మరి ఈరోజు నువ్వు నీతులు మలుగుతా ఉన్నావు. జాగ్రత్త సత్యనారాయణ రెడ్డి. నీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా ప్రజలకి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. నిజంగా అదే కానీ మీ నాయకుడు లాంటి ప్రభుత్వం కానీ అయింటే ఈరోజు నిన్ను పాతాళానికి దొక్కేస్తుంటారు. ఇక్కడ సూలూరుపేట మహిళా ఎమ్మెల్యే అయినటువంటి నెలవల విజయశ్రీ గారు వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యున్సీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, నిధులు ఏ విధంగా తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొంటుంది అంటే మనం బిజీ అయిపోయాం. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్లో మా ఏరియాకి రోడ్డు కావాలి, మా ఏరియాకి ఇంకోటి కావాలి అని చెప్పేసి మనం ఎమ్మెల్యే చుట్టూ మనం తిరిగితే ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చుట్టూ, నారా లోకేష్ గారి చుట్టూ తిరిగి ఈ కాన్స్టిట్యున్సీకి ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొని వస్తూ ఉండి మనం ప్రజల్ని కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు మనం ముందుకు పోతా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. కానీ నీచమైన వైసీపీ నాయకులు ఇక్కడ నుండి దళితులనే టార్గెట్ చేసుకొని, దళిత ఎంప్లాయీస్నే టార్గెట్ చేసుకొని ఈరోజు వాళ్ళకి ఎవరు అడ్డం వస్తే వారిని ఏసీబీ కావచ్చు ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నా, తప్పుడు కేసులు పెట్టిస్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా పెళ్లకూరు మండలంలో నీచమైన ఎదవ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యనారాయణ రెడ్డి. ఆయన వయసు కూడా 85 సంవత్సరాలు ఉంది. అయినా కానీ ఒక దళిత సిఐ గారు ఈరోజు ఆయన ఎక్కడ పనిచేసినా కానీ ఇంత మెమో కూడా తీసుకోలేదు. నిజాయితీగా పనిచేశాడు. నాయుడుపేట పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా ఉంటే గంజాయి నరికెట్టినాడు. అదేవిధంగా మద్యం తాగి బైకులు తోలి యాక్సిడెంట్లు అవుతుంటే ఆ అన్నింటిని కూడా అరికట్టినాడు. ఎన్నో చూసాం మేము కళ్ళెదురుగా.